ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. This I say, walk by the Spirit, and you will not fulfill the lust of the flesh. The book of Galatians chapter 5 verses 16. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరితో తెలియచేస్తున్నాడండి. నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చురు అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, అపొస్తలుడైన పౌలు గలతీలకు తెలియచేస్తున్నాడండి. ఆ యొక్క ప్రజలందరికీ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మానుసారముగా నడుచుకోమంటున్నాడు. అలా నడుచుకున్నట్లయితే మనము ఈ లోక ఆశలను బట్టి, శరీరాశలను బట్టి వాటన్నిటి నుంచి దూరంగా ఉండి దేవునికి దగ్గరి సంబంధుగా, దేవుని యొక్క ఆత్మను గణపరిచే వ్యక్తులుగా, నీతిగాను యథార్థంగాను పాపమునకు దూరంగా ఉంటూ ప్రార్థనలు చేసుకొంచు, నిత్యం వాక్య ధ్యానము ధ్యానించుచు విశ్వాసులంగా దేవునిని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలంటున్నాడు. అయితే చాలా మంది ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించకుండా తమ ఇష్టానుసారంగా శరీరేచ్ఛలను కలిగి, శరీరాశలు కలిగి, నేత్రాశలను కలిగి, జీవపు డంబము ఇటువంటి పాపపు సంబంధమైనటువంటి జీవితాన్ని చాలా మంది ధరించుకొని జీవిస్తున్నారండి. అయితే దేవుడు తెలియచేస్తున్నాడు, మారు మనసు పొందుకొనండి, రక్షణ పొందుకొనండి, దేవునికి భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకంటే దేవునికి కోపం కూడా వస్తుంది కదా. దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే దేవుడు తప్పకుండా మనలను ఆ యొక్క పాపములన్నిటి నుంచి విడిపిస్తాడు, మనలను క్షమిస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటూ ప్రేమను, శాంతిని, దీర్ఘశాంతము, సాత్వికము ఇటువంటి లక్షణాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. అందుకే దేవుడు ఆత్మానుసారముగా నడుచుకొనమని ఈ దినవాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. అప్పుడేమిటి అంటే మన శరీరంలోను, మన హృదయములోను ప్రేమ, జాలి, సాత్వికము, మంచితనము, దీర్ఘశాంతము ఇవన్నీ నిండి ఉంటాయి. అప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చలేము. అటువంటి మనస్సు కాని, అటువంటి ఆత్మ మనలోనికి రాదు అని దేవుడే తెలియజేస్తున్నాడు. నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరని దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక మనమంతా భయభక్తులు కలిగి ఉండి దేవునికి లోబడే వ్యక్తులంగా ఉంటూ దేవునిని గణపరిచే వారంగా దేవుడు మనందరికీ సహాయము దయచేసి మనలందరినీ దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. ప్రభువా, నీవు చెప్పినటువంటి ఆత్మానుసారముగా నడుచుకొనుటకు మాకు సహాయము దయచేయండి నాయన. ఈ లోకంలో చాలా మంది పాపంలో పడి నాయన వారందరూ అలా జీవిస్తున్నారు నాయన, శరీరేచ్ఛలను కలిగి జీవిస్తున్నారయ్యా. వాటన్నిటి నుంచి విడిపించి నాయన ప్రభువా, నీ యొక్క ఆత్మానుసారంగా నడుచుకొనుటకు కృప దయచేయండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరని నీవు వాగ్దానం చేసి ఉన్నావు కదా దేవా. ప్రతి ఒక్కరిని నాయన నడిపించుము దేవా, సహాయము దయచేయండి నాయన. నీ యొక్క సాత్వికమును, ప్రేమను, జాలిని, మంచితనమును ఇవన్నీ మా ఆత్మలో మేము ధరించుకొని నీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులంగా ఉంటూ నీ కృపా కాపుదల దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.